ఒక స్వామీజీ దగ్గరికి అతను సాధువు అలా అలా నడుచుకుంటూ ఊరిలోకి వస్తాడు. ఊర్లోకి వచ్చి చెట్టు కింద ఆగి, అమ్మయ్య ఈ రాత్రి అయిపోతుంది, ఇక్కడ పడుకుందాం అనుకున్నప్పుడు ఒక యువకుడు పరిగెత్తుకొస్తాడు. వచ్చి అంటాడు, స్వామి మీరు వస్తారని నాకు తెలుసు అంటాడు. ఈ స్వామి ఆశ్చర్యపోతాడు. ఈ సాధువు, నేను ఇక్కడికి వస్తానని నాకే తెలియదు నాయన, నడుచుకుంటూ వచ్చాను, ఇక్కడికి వచ్చేసాను అన్నాడు. లేదండి నాకు తెలుసు, రాత్రి శివుడు నాకు కల్లో కనిపించాడు, రేపు సాయంత్రం 6 గంటలకు కరెక్ట్గా ఇక్కడ ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి దగ్గర అత్యంత విలువైంది ఉంది, అది నువ్వు తీసుకో అన్నాడు అని. ఇతను ఆశ్చర్యపోయాడు. అడుక్కునేవాడిని నాన్న, సన్యాసం పుచ్చుకునేవాడిని, నా దగ్గర అత్యంత విలువైంది ఏముంది అన్నాడు. మీ దగ్గర చాలా విలువైందే ఉంటుంది, మీ బ్యాగ్ ఇవ్వండి, జోలే బట్ట బ్యాగ్ ఉంటుంది కదా, అది ఇవ్వండి, నేను చూసుకుంటాను, నేను అందులో ఏముందో తీసుకుంటా అన్నాడు. అతను నవ్వి తన దగ్గర ఉన్న బ్యాగ్ ఇచ్చేశాడు. ఈ కుర్రాడు అందులో చేయబెట్టిట్ట తీస్తే ఇంత పెద్ద వజ్రం కనిపించింది అతనికి. ఆశ్చర్యపోయాడు. సాధు, ఇది ఉందని నాకే తెలియదు నాయన, శివుడిని కల్లో కనిపించాడు కాబట్టి ఈ వజ్రం నీదే తీసుకో అన్నాడు. ఈ కుర్రాడు చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సాధు అక్కడ రాత్రి పడుకుని మొన్నటి పొద్దున్న లేచి మళ్ళీ బయలుదేరుతుంటే ఈ పిల్లాడు, స్వామి ఆగండి 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 అన్నాడు. ఆగిపోయాడు. మళ్ళీ ఏంటి నాయన అన్నాడు. ఈ వజ్రం నాకు వద్దండి, దీనికంటే విలువైంది మీ దగ్గర ఉంది, అది నాకు కావాలండి అన్నాడు. ఈ సాధు ఆశ్చర్యపోయాడు. దీనికంటే విలువైంది నా దగ్గర ఏముంది నాయన అని అడిగాడు. ఈ వజ్రాన్ని ఇచ్చే మనసు ఉంది కదా సార్, అది నాకు కావాలండి, ఆ వ్యక్తిత్వం ఎలా వచ్చింది మీకు అని చెప్తాడు అనమాట. వివేకానందుడు అందుకే చెప్తాడు, ఇట్ ఈస్ నైదర్ యువర్ ఎర్నింగ్ నార్ యువర్ లెర్నింగ్ దట్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ యూ టు చేస్ ది అడ్వంటైన్ వాల్స్ ఆఫ్ డిఫికల్టీస్. నీ కష్ట సమయాల్లో నీతో పాటు ట్రావెల్ చేసేది నువ్వు చదువుకున్న చదువు కాదు, నీ సంపాదన కాదు అని ఏం చెప్తాడంటే, ఇట్స్ యువర్ క్యారెక్టర్ దట్ ట్రావెల్స్ అలాంగ్ విత్ యూ అంటాడు. నీ వ్యక్తిత్వం మాత్రమే నీకు శ్రీరామ రక్ష, మిగతావన్నీ అనవసరం అని చెప్తారు.